నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా సమాచారం. నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. నేపాల్లో భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని ఎపిసెంటర్ ని గుర్తించారు అధికారులు. ఈ ప్రకంపనల ప్రభావం ఇటు భారత్ లో కూడా కనిపించింది, ఉత్తరాది రాష్ట్రాలపై కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రెసెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, సీసీ కెమెరా విజువల్స్ చూస్తున్నాం. అక్కడ హోటల్ విజువల్స్, అక్కడ ఎలా అయితే భూమి కంపించింది, అట్ ద సేమ్ టైం ట్రీస్ మూవ్మెంట్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తంగా 7.1గా అక్కడ రిక్టార్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే నేపాల్ టిబెట్ సరిహద్దులో 93 కిలోమీటర్ల దూరంలోనే ఎపీ సెంటర్ ను గుర్తించారు అధికారులు. న్యూస్ నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఏకంగా 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. నేపాల్లో భూకంపం కూడా సంభవించినట్టు తెలుస్తుంది. ఏకంగా 7.1గా కూడా దీని తీవ్రత ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీని ప్రభావం ఇటు భారత్లో కొన్ని ప్రాంతాల మీద కూడా పడినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? భారత్ సమీప దేశమైన నేపాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.9గా నమోదైంది. ఇటు నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భారీగా భూమి కంపించడంతో రిక్టర్ స్కేల్ పై అంటే నేపాల్లో 7.01గా నమోదైంది. పక్కన మళ్ళీ ఉన్న చైనాలో కూడా భూమి కంపించడంతో అక్కడ రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదైంది. బంగ్లాదేశ్ లో కూడా భూమి కంపించింది. మొత్తం ఈ మూడు దేశాల ఎఫెక్ట్ అనేది ఇటు భారత్ పై కూడా పడింది. భారతదేశంలోని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇటు అన్ని దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భారీ భూకంపం వల్ల దానికి సమీపంలోనే ఆనుకుని ఉండడం వల్ల కూడా మనకు దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడింది అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇటు ఢిల్లీలోని ఎన్సీఆర్ రీజియన్ ప్రాంతంలో కూడా కంపించింది.
అంటే ఇటు ఢిల్లీ ఎన్టీఆర్ ప్రాంతంలో నోయిడా, గురుగాం ప్రాంతాల్లో కూడా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్లు కూడా చెప్తున్నారు. చైనాలో 6.9గా, ఇటు నేపాల్లో 7.01గా నమోదైంది. బీహార్ లోని కొన్ని జిల్లాలో ఈ భూకంప తీవ్రత ప్రభావం చూపినట్లు కూడా తెలుస్తోంది. గతంలో కూడా ఇటు చైనా, బంగ్లాదేశ్, నేపాల్ లో కూడా గతంలోనూ భూమి కంపించింది. దాని తీవ్రత ఎక్కువ లేకపోతే గతంలో కూడా ఆస్తి ప్రాణనష్టం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆస్తి ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పుడు ఇంకా అధికారికంగా సమాచారం అయితే తెలియాల్సింది. ఈ 3 దేశాలకు సంబంధించి అంటే చైనా, నేపాల్, బంగ్లాదేశ్ సంబంధించి ఆస్తి ప్రాణనష్టాలకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం అనేది ఇంకా రాలేదు. ఇటు భారత్ లో కూడా ఇటు బీహార్ లో కొన్ని జిల్లాలో భూమి కంపించింది. ఇటు ఢిల్లీలోని ఎన్సీఆర్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. కానీ అధికారికంగా ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.